అందరికీ నమస్తే అండి. ఈసారి వచ్చేసి నేను ఒక 5-6 లీటర్స్ వరకు ఆయిల్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంతకుముందు వీడియోలో అయితే చాలామంది ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసి మాకు పంపించగలరా అని అడిగినారండి. అందుకోసం అనేసి నేను ఇప్పుడు ఈ ఆయిల్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే ఏమేమి వేస్తున్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేయడం కోసం నేను కొబ్బరిని గాని, ఎండు కొబ్బరిని గాని బయట నుంచి తెప్పించుకున్నానండి. ఇలా ఉన్న కొబ్బరిని తెప్పించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 రోజులు ఎండబెట్టిన తర్వాత మిల్లుకైతే తీసుకొచ్చానండి. మిల్లుకి తీసుకొచ్చిన తర్వాత ఆయిల్ని అయితే తీయించుకున్నాను అనమాట. ఆయిల్ని కానీ మనం మిల్లు నుంచి తీసుకొచ్చిన వెంటనే ఆయిల్ని కాంచుకోవడానికి వీలుండదండి. ఎందుకంటే డస్ట్ అంతా కానీ ఆయిల్లో వచ్చేసి ఉంటుంది. అదంతా అడుక్కు వెళ్ళిపోయిన తర్వాత మనం ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఒక రోజు అలాగే పెట్టేద్దామండి. అలాగే పెట్టేసామంటే మనకి డస్ట్ అంతా కానీ అడుక్కు వెళ్ళిపోతుంది. చూడండి, మరుసటి రోజు అయితే ఈ విధంగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి అయితే మొత్తం నూనె అంతా ఉంచుకునేసామంటే మనకి డస్ట్ అంతా కానీ అడుగు నుండిపోయి ఉంటుంది. చూడండి ఎంత ఉందో వేస్ట్ అంతా కానీ. నేను వచ్చేసి కొబ్బరి వచ్చేసి 2 సార్లుగా వేయించుకొచ్చానండి. కొబ్బరి ఫస్ట్ సారి కొంచెం తక్కువగా ఉంది, రెండోసారి కొంచెం ఎక్కువగా తెప్పించుకొని మళ్ళీ ఆ కొబ్బరిని అయితే ఆయిల్ అయితే తీయించుకొచ్చాను. ఇంకా 2 గిన్నెల్లో పోసిన ఆయిల్ మొత్తం అంతా కానీ ఎండలో అయితే ఒక రోజంతా ఎండబెట్టుకుంటానండి. ఎండబెట్టుకున్నా సరే, లేదంటే అలాగే కూడా ఆయిల్ ని ప్రిపేర్ చేసుకున్నా ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఇది వచ్చేసి ఫస్ట్ ఒక రోజు ముందుగా వేపించుకొచ్చాను. కొబ్బరి తక్కువగా ఉంది. మళ్ళీ రెండోసారి అయితే కొంచెం కొబ్బరి ఎక్కువగా తెప్పించుకుని ఆ కొబ్బరి నుంచి కూడా ఆయిల్ అయితే తీయించుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఈ 2 గిన్నెల్లో ఉన్న ఆయిల్ ని తీసుకెళ్లి ఒక రోజంతా కానీ ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తానండి. నేను ఈ ఆయిల్ గానీ ఈసారి చాలా మంది అడుగుతున్నారని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలంటే నేను కామెంట్ బాక్స్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ఆయిల్ వచ్చేసి ఒక రోజంతా అలాగే ఎండలో పెట్టేసాం కదండి. మరుసటి రోజు చూడండి చాలా బాగా గడ్డ కట్టింది అనమాట. అంటే లోపలంతా గానీ గడ్డ కట్టేసింది. ఈ ఆయిల్ ని ముట్టుకుంటుంటే వెన్న ఎలా ఉందో ఆ విధంగా కరిగిపోతుంది అనమాట. చూడడానికి కానీ వెన్నలాగే ఉందండి. చాలా మంది అయితే ఈ ఆకుని మాకు దగ్గర నుంచి చూపించలేదు అన్నారండి. ఈసారి చూపిద్దాం అనుకున్నాను. చాలా చిన్నగా ఉందన్నమాట. ఆకు గుర్తుపట్టడానికి అవ్వదండి. అందుకోసం అనేసి నేను ఈ విధంగా నలిపి చూపిస్తున్నాను అనమాట. ఇలా నలిపామంటే మనకి ఆకులో ఉన్న పసురంతా గానీ బ్లాక్ గా వస్తుంది. ఈ ఆయిల్లో వాడే ఆకులన్నింటినీ గానీ నేను ఒక రోజు ముందు తెచ్చుకున్నానండి. ఈ గుంటగలగరాకు వచ్చేసి మనకి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అయితే ఎక్కువగా దొరుకుతుందండి. అలా ఎక్కువగా దొరికినప్పుడు తెచ్చి మనం ఎండబెట్టుకొని పొడి చేసుకుని ఆ పొడిని గానీ ఆయిల్లో వాడుకోవచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెల్ల వెంట్రుకలు రాకముందు నుంచినే మనం ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని వాడినామంటే తెల్ల వెంట్రుకలు అనేది తొందరగా రాకుండా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆకును వచ్చేసి నలిపి కొంతసేపు పెట్టుకున్నామంటే మన చెయ్యి అంతా గానీ నల్లగా అయిపోతుందండి. మనం ఈ ఆయిల్ గానీ ఒక 5-6 లీటర్స్ పోసిన తర్వాత మనకు కనీసం అంటే ఒక హాఫ్ లీటర్ అన్నా తగ్గిపోతుందండి. ఎందుకంటే అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిపోవాలి కదండి. ఫ్రై అయిన తర్వాత కంపల్సరీ ఆయిల్ అనేది తగ్గిపోతుంది. మనం వచ్చేసి ఆయిల్ లేకి ఏమేమి ఆకులు వేస్తామో ఆకులు ప్రతి ఒక్క ఆకును గానీ ఈ విధంగా కడిగేసి మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో అంతా చెప్పాను కదండి, ఈ ఆకులు అన్ని గానీ మనకి జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేసి. ఇవన్నీ ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వచ్చేసి ఆయిల్ పోసుకోవాలి. మనం ఎంత ఆయిల్ కాంచుకుంటున్నామో దాన్ని బట్టి గిన్నె పెట్టుకోవాలండి. తక్కువ ఆయిల్ అయితే చిన్నగా ఉన్న గిన్నె అయినా సరిపోతుంది. ఎక్కువగా ఆయిల్ అయినప్పుడు కొంచెం పెద్దగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి, లేదంటే పొంగిపోతుంది అనమాట. ఈసారి ఆయిల్ లేకి నేను మొత్తం ఆకులన్నీ కానీ అలాగే వేయలేదండి. ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాతే వేస్తున్నాను. ఎందుకంటే ఆకులన్నీ వేసామనుకో మనకి పెద్దగా ఉన్న గిన్నె కావాలి. మనం మిక్సీ పట్టేసామనుకో పేస్ట్ లాగా అయిపోతుంది. చిన్నగా ఉన్న గిన్నె పెట్టుకునే కానీ సరిపోతుంది అనమాట. ఈ విధంగా వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అంతా అందులోకి పోసుకోవాలి. ఆయిల్ పోసేసిన తర్వాత మనం పేస్ట్లన్నీ కానీ ఒక్కొక్కటి అందులోకి వేసుకోవాలండి. ఈ ఆయిల్ని వచ్చేసి చాలా ఓపికగా చేసుకోవాలి. మనకు ఫాస్ట్గా అయిపోవాలని మంట వచ్చేసి హైలో పెట్టామంటే ఆయిల్ అంతా పొంగిపోతుంది. మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందండి. చాలా ఓపికగా దగ్గరుండి ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో మొత్తం పేస్ట్లన్నీ కానీ ఒక 10 రకాల పైనే పేస్ట్లన్నీ వాడుతున్నానండి. ఇందులో వచ్చేసి మెంతి ఆకు పేస్టు, అలాగే మునగాకు, అలోవెరా జెల్లు, కరివేపాకు, నల్ల జీలకర్ర, మెంతులు, మందార పువ్వులు, ఉసిరికాయలు, మందారమాకులు, వేపాకు, బాదం పప్పు, గుంటకలగరాకు, సంపంగి పువ్వులు. ఈసారి సంపంగి పువ్వులు అయితే ఆయిల్లో వాడలేదండి. ఎందుకంటే పువ్వులు చాలా తక్కువగా దొరికాయి అనమాట. అందుకోసం అనేసి నేను ఈ పువ్వులను అయితే వాడలేదనమాట. ఈ పువ్వులు వచ్చేసి మంచి సువాసన కోసం ఆయిల్లో అయితే వేస్తానండి. ఈ పేస్ట్లన్నీ కానీ ఆయిల్లో వేసాం కదండి. చూడండి, ఫస్ట్ వేసినప్పటికీ ఇప్పటికీ కలర్ మారిపోయింది అనమాట. ఈ ఆయిల్ అంతా ప్రిపేర్ అవ్వడానికి నాకు ఒక 3-4 అవర్స్ పైనే పట్టిందండి. ఇప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత ఇంకా మనం బాటిల్లోకి పోసి ప్యాక్ చేయడం అనమాట. ఈ ఆయిల్ వచ్చేసి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.